ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేటన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు నాయన. ఈ పునరుత్థానపు దినమందు మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. మీకు వందనములు తండ్రి దేవా. ఏ మాటలైతే మాకు అవసరమై ఉన్నావో తండ్రి దేవా, అయ్యా ఆ మాటలను మీరు మాకు ప్రసాదించండి. మీ శాసనముల ద్వారా, మీ ఆజ్ఞల ద్వారా తండ్రి దేవా, అయ్యా మా బ్రతుకులను తండ్రి మార్చుకోవలసిన వారమై ఉన్నాం. మా జీవితాలని కట్టుకోవలసిన వారమై ఉన్నాం కనుక తండ్రి, అనాలోచనతో కాక తండ్రి దేవా, ఆలోచనపూర్వకంగా మీ మాటలకు చెవియొగ్గి మీ మాటలను వినటానికి సహాయం అనుగ్రహించమని కోరుకుంటా ఉన్నాం దేవా. మీకు వందనములు నాయన. అల్పులము అయోగ్యులము అయినప్పటికీ మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకుండా కాపాడుకొనుటకు సహాయం అనుగ్రహించమని తండ్రి, అమూల్యమైనటువంటి సంగతులు తండ్రి మీరే మాతో మాట్లాడమని, అయ్యా మీ ఆత్మ సహాయము పరిశుద్ధాత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలండి. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఒక వచనాన్ని మనం చూడగలిగితే, భక్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ మనం చూడగలిగితే ఎంత చక్కటి మాటలు అంటే, దేవుడు ఎలాంటి వాడు అంటే వర్తమాన భూత భవిష్యత్. వర్తమానం తెలుసంట, భూతకాలం తెలుసంట, భవిష్యత్తు కాలం తెలిసినటువంటి దేవుని గురించినటువంటి మాటలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథం ఎలాంటిది అంటే, జరిగిపోయినటువంటి సందర్భాలను తెలుపుతుంది, జరుగుతున్నటువంటి సందర్భాలను తెలియచేస్తుంది, జరగబోయే సంగతులను కూడా తెలియచెప్పేటువంటి భవిష్యత్తు పుస్తకం ఇది. ఎలాంటిదంటే ఇది భవిష్యత్తు పుస్తకం, వర్తమాన భూత భవిష్యత్తు కాలానికి సంబంధించినటువంటి ఒక గ్రంథం ఇది. అందుకనే దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి ఏ పుస్తకాలని మనం చూసినప్పటికీ కూడా అవి మనిషి చచ్చిపోయేంత వరకు మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి, అంతే కదండి. కానీ మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే ఇది మనిషి చనిపోయిన తర్వాత కూడా ఏమి జరుగుతుంది, వీటన్నిటినీ కూడా వివరించినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. అందుకనే దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే, ఆయన భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలములో ఏం చేయాలో అన్న దాని గురించి మాట్లాడుతున్నటువంటి దేవుడు. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, భవిష్యత్తులో నేను ఇలా మీ కొరకు అది కొనాలనుకుంటున్నాను, ఇది కొనాలనుకుంటున్నానని. ఒకవేళ అలా చెప్పినటువంటి తల్లిదండ్రులు ఒకవేళ అప్పటి వరకు నిలిచి ఉండకపోవచ్చేమో, కానీ మన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మాత్రం మనకి ఏదైతే భవిష్యత్తులో ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి అంతము లేదు కనుక.
ఆయన భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో కూడా ఉండేవాడు. ఆదియు అంతము లేనివాడు, ప్రారంభం లేదు ఆయనకి, ముగింపు లేదు. అలాగే మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని కూడా మనం చూడగలిగితే ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా మన కొరకు వివరించినటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూడగలిగితే 2వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని గూర్చి మాట్లాడుతూ ఇక్కడ మరి అపోస్తుల కార్యంలో ఏమని వ్రాస్తూ ఉన్నారు అంటే దేవుడు ఒక నిశ్చయం కలిగి ఉన్నాడంట. దేవుడు ఒక నిశ్చయం కలిగి నిశ్చయించినటువంటి సంకల్ప ప్రకారముగానంట, సంకల్పమును బట్టంట ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి వచ్చాడంట. ఎవరండి? యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారే కాదండి, మనము కూడా దేవుడు భవిష్యత్తులో ఏదైతే అనుకున్నాడో ఆ సంకల్పాన్ని బట్టి పుట్టిన వారమే మనం. కానీ ఈ రోజైతే తల్లిదండ్రుల ఆవేశం వలన మన పుట్టుక జరిగిందని ఎవరో ఒక కవి చెప్తే అదే అందరూ కూడా వాస్తవం అనుకున్నారు. తల్లిదండ్రుల ఆవేశం వలన మన పుట్టుక కలగలేదు. కానీ మరి మన పుట్టుక ఎలా కలిగింది అంటే తండ్రి అనుకుంటే మన పుట్టుక కలిగింది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మరి ఈ లోకానికి రాకడల గురించి కూడా దేవుడు రాయిస్తూ దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన, అంటే భవిష్యత్తులో ఆయన అప్పగింపబడాలన్నటువంటి సంకల్పాన్ని బట్టి ఆయన భూమి మీదకి వచ్చారంట. ఎవరండి? యేసుక్రీస్తు వారు. అంటే భవిష్యత్తులో ఆయన అప్పగింపబడాలి. ఆయన ఏదో ఇక్కడ ఉండాలని 100 సంవత్సరాలు జీవించాలన్న కోరికతో ఆయన రాలేదు. ఆ సంకల్పం కాదు దేవునికిది. దేవుని సంకల్పం ఏంటి అంటే ఆయన 33 సంవత్సరాల మాత్రమే ఈ భూమి మీద ఉండి మనందరి కొరకు సిలువ వేయబడి ఆయన మరణించి తిరిగి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి సంకల్పం. అంటే భవిష్యత్తు జ్ఞానం మనకు తెలియజేస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది, దాన్ని కూడా మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14-15 వచనాలను చూద్దామండి. కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరులు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేదురు? చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే 14వ వచనములో కలగబోవున్నది ఏదో తెలియకపోయినప్పటికీ కూడా బుద్ధిహీనులంటే విస్తారముగా మాట్లాడతారంట. ఏం మాట్లాడుతున్నారు అంటే వారికి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారంట? విస్తారముగా మాట్లాడుతున్నారంట. మన కళ్ళ ముందే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చనిపోయిన తర్వాత మరలా కుక్కగా పుడతాము, నక్కగా పుడతాము అంటారు. నిజంగా కుక్కగా పుడతాము, నక్కగా పుడతామని ఎలా తెలుసు వాళ్ళకి? తెలియకపోయినా మాట్లాడుతున్నారు. తెలియకపోయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారంట? మాట్లాడుతున్నారంట. ఒకవేళ మనకు తెలియనప్పుడు ఏం చేయాలంటే తెలిసిన వారిని అడగాలి, అంతే కదండి? తెలిసిన వారిని అడగాలి. లేకపోతే దీని గురించి ఎక్కడ వ్రాయబడిందో మనం చూడాలి. ఈరోజు ఏది అవసరమైనప్పటికీ కూడా ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా ఆలోచన కావాల్సి వచ్చినా ఈరోజు గూగుల్ తల్లిని అడుగుతున్నారు అందరూ కదండి. ఎందుకంటే ఆ గూగుల్ తల్లికి తెలియనిది ఏది కూడా లేదని ఒక విశ్వాసం వాళ్ళకి. మరి చనిపోయేంత వరకు ఈ ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ మాట్లాడి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అన్న విషయాన్ని మాత్రం నోరు మూసుకుని కూర్చున్నాయి. అలాంటప్పుడు తెలిసిన పుస్తకాన్ని అడగాలి కదా, తెలిసిన పుస్తకాన్ని చదవాలి కదా. అసలు చనిపోయిన తర్వాత నుండి ఏ గ్రంథం అయితే చెప్పిందో దాన్ని చదివితేనే కదా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి.
కానంట బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు అంటే వారు తమ నోటికి వచ్చినట్లుగా వారు విస్తారముగా మాట్లాడుతున్నారంట. విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఎవరు తెలియజేస్తారు? తెలిసిన వారు మాత్రమే తెలియజేస్తారు. తెలిసిన వారు మాత్రమే. చనిపోయిన వ్యక్తిని శ్మశానం వరకు మాత్రమే సాగనంపుతారు, అంతే కదండి. చనిపోయిన వ్యక్తిని శ్మశానం వరకునే సాగనంపుతారు, ఆ తర్వాత వారు సాగనంపలేరు. అలాగే చనిపోతున్నటువంటి వ్యక్తిని ప్రాణం పోతున్న పరిస్థితుల్లో అతను కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిని చూడగలరు, కానీ అతనిలో నుండి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా ఎవ్వరూ చూడలేరు. గత దినాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎన్నో కెమెరాలు పెట్టినా ఎన్నో విధాలుగా చూడాలన్నటువంటి తపన కలిగి పరిశీలకులందరూ కూడా చుట్టూ నిలిచినా కూడా ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయిందో శరీరంలో నుంచి ఎవ్వరూ కూడా చూడలేకపోయారంట. అలా చూడకపోయినా బుద్ధిహీనులంట అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారంట. తర్వాత మాటలో ఏముందంటే, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులంట తమ ప్రయాస చేత ఆయాస పడుదురు. త్రోవ తెలియదండి. త్రోవ తెలియకుండా ఏం చేస్తున్నారంట? ప్రయాస పడుతున్నారంట. ఇలా వెళ్తే నేను ఆ త్రోవలోకి వెళ్తానేమో, ఇలా వెళ్తే నేను ఆ మార్గానికి వెళ్తానేమో, ఇలా వెళ్తే నేను మోక్షానికి వెళ్తానేమో, ఇలా వెళ్తే ఇది చేస్తే నేను మోక్షానికి వెళ్తానేమో. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో కూడా చాలామంది అలాగే కదా ఉన్నారు. ఈరోజు గౌరీపట్నం వెళ్ళి నా జుట్టు ఇచ్చేస్తే నేను మోక్షానికి వెళ్ళిపోతానేమో అనుకుంటున్నారు. అసలు అలా ఎక్కడైనా గ్రంథంలో రాయబడింది? అసలని దేవుడు కోరుకున్నదేంటి? మనం ఇవ్వాలనుకున్నదేంటి? అసలు నిజంగా ఒక సెలూన్ షాప్కి వెళ్తేనే కటింగ్ అయిన తర్వాత డబ్బులు లేవు నాయన, నా తల వెంట్రుకలు ఉంచుకున్నావు కదా అంటే ఏమంటారండి? ఏమంటారు? ఉపయోగమే, చాలా వెల చేస్తుంది, ఇవి ఉంచండి అంటారా ఎవరైనా? అంటే ఇతనికి అవి ఏ ఉపయోగం లేనప్పుడు దేవుడు మనం విడిచిపెట్టినటువంటి తల వెంట్రుకలను ఆయన ఏం చేసుకుంటాడు? అసలు దేవుడు అడిగాడా? అంటే ఆ త్రోవలో ఎలా ప్రయాణం చేయలే, త్రోవ ఏంటో తెలియకుండానేనంట త్రోవలు మలుచుకునంట నేను తల వెంట్రుకలు ఇస్తే వెళ్ళిపోతాను, నేను కొబ్బరికాయ కొడితే వెళ్ళిపోతాను, లేకపోతే గుణదల నేను మోకాళ్ళ మీద మెట్లెక్కితే నేను వెళ్ళిపోతానని త్రోవలు ఏర్పాటు చేసుకుంటున్నారంట. మనం ఎన్ని త్రోవలు ఏర్పాటు చేసుకున్నా యేసుక్రీస్తు వారే అసలైన త్రోవ. ఆ త్రోవలో వెళితేనే మనం గమ్యానికి చేరుతాం. ఇది తెలియని వారంట అనేక విధాలుగా ఏం చేస్తున్నారంట? వాళ్ళు ప్రయాసపడుతున్నారంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన గృహాల్లో చేసుకునే పనే కూడా ఒక ప్లాన్ లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా అనుకున్న టయానికి ఆ పనులు అవ్వండి. ఒక ప్లాన్ ఉంటుంది మనకి. అంటే ఒక భవిష్యత్తుని గురించి ఈ టైంకి నా పని అయిపోవాలన్నటువంటి ఒక భవిష్యత్ ఆలోచన గురించి మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఇదిగో ఈ టైంకి ఇది చెయ్యాలి, దీని తర్వాత అది చేయాలి, దాని తర్వాత ఇది చెయ్యాలని మనము ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటాం. అలాగే ఊరికి పోవు త్రోవ, ఏ ఊరు, నువ్వు ఏ ఊరు నుండి వచ్చావో ఆ ఊరికి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి. ఈరోజు అసలు ఎక్కడి నుండి వచ్చారో కూడా తెలియదు కాబట్టి తల్లిదండ్రుల ఆవేశం వలన నేను కలిగాను, నేను భూమి మీదకి వచ్చాను అనుకుంటున్నారు. కానీ ప్రతి క్రైస్తవుడికి తెలియవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనం అందరము కూడా అంతకు మునిపే ఉన్నవారం మనం. అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనం అందరము కూడా వచ్చిన వారము. ఎక్కడ వచ్చిన వారం అంటే గర్భాలను దాటుకుంటూ మనం వచ్చిన వారం. గర్భాలను దాటుకుంటూ మనము వచ్చిన వారం. ఇది తెలియకంట బుద్ధిహీనులంట విస్తారముగా మాట్లాడుకుంటూ ఆ ఊరికి వెళ్ళాలని, ఆ స్వర్గపురికి వెళ్ళాలని, ఆ మోక్షగిరికి వెళ్ళాలని అంట ఏం చేస్తున్నారంట? ప్రయాసపడుతున్నారంట. ఇది చేస్తే వెళ్తేనేమో, అది చేస్తే వెళ్తేనేమో. ఏమంటే చెప్పినది మానేసి ఏది చేసినా కూడా వెళ్ళరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చెప్పినది మానేసి ఏది చేసినా కూడా మనము వెళ్ళమండి. అసలైన రూటు వదిలిపెట్టేసి వేరే రూట్లలో మనం వెళ్ళాలనుకుంటే గమ్యం చేరుతామండి? చేరుతామా? చేరం. ఒకసారి గూగుల్ తల్లి కూడా మనం ఓ ప్రాంతానికి టార్గెట్ చేసుకుంటే అది కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? చుట్టూ తిప్పి తీసుకెళ్తూ ఉంటుంది. కానీ సరైన మార్గం గుండా మనం వెళ్తేనే మనం వెళ్ళవలసినటువంటి ఊరికి ఎలా వెళ్తామో అలాగే భవిష్యత్ కాలంలో మనం ఒక చోటకి చేరవలసిన వారమై ఉన్నాం. ఆ చోటకి చేరాలి అంటే సరైన మార్గాన్ని మాత్రమే మనము ఎంచుకోవాలి. చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక
ఏమని చెప్తున్నారు హెబ్రీ గ్రంథకర్త ఒకసారి మీరు చూడగలిగితే 13వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఏమని చెప్తున్నాడండి భక్తుడు ఇక్కడ? నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. నిలువరమైన అంటే ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డ లేదని చెప్తా ఉంటాం కదా మన భాషలోని. అలాగే ఇక్కడ గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు అంటే నిలువరమైనటువంటి పట్టణము ఇది కాదు అని చెప్తున్నాడు. నిలువరమైనటువంటి ప్రదేశము ఇది కాదు ఆయన అని చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక మీ గ్రంథంలో నుండి దేవుడు చెప్పినటువంటి మాటలను కానీ మీరు తోచా తప్పకుండా పాటించగలిగితే అసలు ఆ నిలువరమైనటువంటి ప్రాంతానికి మనం ఎలా వెళ్ళగలుగుతాం? మనం ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళగలుగుతాం? మనం ఆ మోక్షపురానికి మనం ఎలా వెళ్ళగలుగుతాం అన్నది దేవుడు చాలా చక్కగా తన గ్రంథంలో మన కొరకు వ్రాయించాడు. మన కొరకు చాలా బాగా వ్రాయించాడండి. అందుకనే ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో కూడా మీరు చూడగలిగితే 11వ అధ్యాయము 10వ వచనంలో కూడా మీరు చూడగలిగితే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసిన నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. ఎంత ఉందామన్నా మనం ఉండలేమండి ఇక్కడ. ఎందుకు అంటే మనకు ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు పెట్టాడు. ఆ కాలం ముగింపబడితే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మనం అందరూ చూస్తూ ఉండగానే మనం వెళ్ళిపోతూ ఉంటాం, మాట్లాడుతూ ఉండగానే వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, లేకపోతే చివరి వరకు నీతోనే ఉంటానని ప్రమాణం చేసినటువంటి భర్త భార్య దగ్గర ఉండగానే, వారి చేతుల్లో లేకపోతే వారి ఒడిలో ఉండగానే వెళ్ళిపోతూ ఉంటాం. అంటే నిలువరమైన పట్టణం ఇది కాదా అంటే కాదు. మరి నిలువరమైన పట్టణం ఇది కాకపోతే ఉందా మరొక పట్టణం అంటే అబ్రహాము గారు చెప్తున్నారు. ఆయనంట దేనికోసం ఎదురు చూశాడంట? పునాదులు గల పట్టణం అంట. ఎవరైతే శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణానికి శిల్పి నిర్మాణకుడు ఒక మనిషి కాదంట. ఎవరంట? దేవుడంట. దేవుడు కట్టింది మనం కట్టిన ఇళ్ళల్లా కూలిపోయేదంటారా? దేవుడు అనంత జ్ఞానండి. ఆయన ఏది చేసినా చాలా జ్ఞానంతో చేస్తాడు. అలా కూలిపోయేదాన్ని ఆయన స్థాపించడండి. కనుక ఆయన కట్టినటువంటి నిలువరమైన పట్టణం ఒకటి ఉంది, పునాదులు గల పట్టణం ఒకటి ఉంది అని ఆ రోజు ఉన్నటువంటి భక్తులందరూ కూడా దానికోసమే ఎదురు చూశారండి. దానికోసమే ఎదురు చూశారు. అంటే దేనికోసం వెళ్ళి పునాది వేసుకుంటున్నారండి? ఒక నిలువరమైన పట్టణం ఉంది. ఈ లోకంలో నాకు నిలువరమైనది ఏమీ లేదు, కానీ ఒక నిలువరమైన పట్టణం ఉంది. ఆ పట్టణంలో నేను ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని. అబ్రహామా, ఈ దేశమంతా నీకు ఇచ్చాను అంటే దేశంలో పెద్ద బిల్డింగ్ కట్టుకోలేదండి. డేరాలోనే జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ ఆయన దేనికోసం ఎదురు చూస్తున్నాడు అంటే పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే నిలువరమైన స్థానం ఇది కాదా అంటే నిలువరమైనది ఇది కాదని ఆనాడు అబ్రహాం తెలుసుకున్నాడు. కానీ ఈరోజు మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నామండి. ఇంకా మనం అనేక వాటిని అడ్డుబండలుగా పెట్టుకుని మనం దేవునిలో కొనసాగలేకపోతున్నాం. అబ్రహాము గారు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే ఆ రోజుల్లోనే నేను దేనికోసం ఎదురు చూసాను? నేను స్థిరమైన పునాదులు గల పట్టణం కోసం నేను ఎదురు చూశాను. దేనికైతే దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కోసం ఎదురు చూశాను అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆయనకి ముందు, ఆయన తర్వాత ఆయన ఏమీ చూడలేదండి. కానీ మనకు ముందు కొన్ని వేల సంవత్సరాల చరిత్రను చదువుకుంటున్నాము. మన తర్వాత జీవితంలో భవిష్యత్తు కాలంలో దేవుడు రాయించినటువంటి ఈ ప్రకటన గ్రంథమే కాకుండా ఈ గ్రంథాలు ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. అంటే ప్రతిదాన్ని నమ్మగలిగినటువంటి విధంగా దేవుడు రాయించాడంటే ముందున్న చరిత్ర మన చేతిలో ఉంది. భవిష్యత్తులో దేవుడు ఎలాంటిది ఇవ్వబోతున్నాడో అన్నది కూడా మన చేతుల్లో బైబిల్లో ఉంది. ఇవన్నీ తెలిసినా కూడా మనము దేనికోసం ఎదురు చూస్తున్నామండి? అశాశ్వతమైన జీవితం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. అశాశ్వతమైన జీవితం కోసమే.
కానీ పునాదులు గల పట్టణం కోసం మనము ఎదురు చూడలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వర్లారా, చూడండి మరొక వచనాన్ని కూడా మీరు చూడగలిగితే పేతురు గారు రాస్తూ ఏమంటున్నారు, రెండవ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడగలిగితే 14వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే 3వ అధ్యాయము 14వ వచనం, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక. కనిపెడుతున్నావు నిజంగానే వేటి కొరకు అబ్రహాము గారు ఏ పట్టణం కోసం అయితే ఎదురు చూశాడో, దేవుడు ఏ పట్టణాన్ని అయితే ఇది నిలవరమైన పట్టణం అన్నాడో వీటి కొరకు మనం కనిపెట్టగలుగుతున్నామా? విశ్వాసి వేరండి, శిష్యుడు వేరు. చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. విశ్వాసి అంటే వినేసి వెళ్ళిపోతాడు, బాధ్యత కలిగిన వాడు కాదు. కానీ శిష్యుడు బాధ్యత కలిగిన వాడు. వినేవాడు వేరండి, పరిశీలన చేసేవాడు వేరు. వినేవాడు కేవలం వింటాడంతే. మరొక ఆలోచనకరమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది మాత్రమే పరిశీలిస్తూ ఉంటారు, ఇది ఇలా ఉందా అని. మరికొంతమంది ఉంటారు, వారు ఈ పరిశీలించింది నా జీవితంలో జరుగుతుందా లేదా, వాటి ప్రకారం నా జీవితాన్ని కట్టుకుంటున్నానా లేదా అని చూసేవారు కొంతమంది ఉంటారు. అలాగే వాక్య విషయంలో కూడా దేవుడు రాయించినటువంటి గ్రంథంలో ఉన్నది ప్రతిదీ వాస్తవమేనా అనే చూసేవారు కొంతమంది అయితే, ఇవి జరుగుతాయా అని నిరీక్షణ కలిగిన వారు కొంతమందిగా మనకి బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు కనిపిస్తూ ఉంటారు. ఈ లోకంలో కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే అందరినీ మనము పరిశీలించేవారు కాదని మనం చెప్పలేము, అందరిది తప్పుడు బోధని మనం చెప్పలేము. కాబట్టి ఎవరో ఒకరు ఉంటారండి. సొదొమ గొమొర్రాలో అందరూ ఎలాంటి వారంట, అందరూని దేవునికి ఇష్టలు కానివారే. కానీ లోతు విషయంలో లోతు ఎలా ఉన్నాడంట, నీతిమంతుడై ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. అంటే లోతు గారు ఒక్కరు కూడా ఉన్నారు. ఇంతమంది ఎలా ఉన్నప్పుడు లోతు గారు నేను ఒక్కడినే నీతిగా ఉంటే ఉపయోగం ఏముంది, నేను ఒక్కడినే మాత్రం రక్షింపబడతానా అని అనుకోలేదండి. అనుకుని ఒకవేళ వాళ్ళు కలిసిపోయి ఉంటే హెబ్రీ గ్రంథంలో మరలా ఆయన పేరు రాయబడేది కాదు. ప్రియమైన దేవుని వర్లారా, కనుక ఇక్కడ పేతురు గారు మనకు రాస్తున్నటువంటి మాట ఏంటంటే వీటన్నిటి కొరకు మీరు కనిపెట్టుకుని ఉండాలంట. శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగా. మనం ఎలా ఉండాలి, మనం ఆ పునాదులు గల పట్టణానికి మనం చేరాలి అంటే, దేవుని చేత కట్టబడినటువంటి ఆ పట్టణానికి మనం చేరాలి అంటే మనం ఎలా ఉండాలంట, మనం అందరం కూడా కనిపెట్టేవారు అంటే నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలంట. నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి అంటే ఏమండి, ఎంతోమంది బస్సు ఎక్కడానికి ఉంటారండి, కానీ అందులో ఎక్కిన వారు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, టికెట్ అనేది కొనుక్కోవాలి. అలాగే చాలామందికి నిరీక్షణ ఉంటుందండి. ఎందుకు అంటే నిరీక్షణ ఉంది కాబట్టే ఏం చెప్తా ఉంటారంటే మేము స్వర్గానికి వెళ్తామండి అంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా స్వర్గస్థులని రాస్తూ ఉంటారు. కానీ అలా నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నప్పటికీ కూడా వారు ఎలా ఉండాలి అంటే ఆయన దృష్టికి నిష్కలంకముగా ఉండాలంట. ఆయన దృష్టికి ఎలా ఉండాలంట, నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండాలంట. అంటే నిందలేని వారిగా ఉండాలంట. ఒక వస్త్రాన్ని కొనడానికి వెళ్ళామనుకోండి, ఎక్కడైనా ఒక డాగ్ ఉందనుకోండి, కొంటామండి మనం, కొనమండి. 3 నెలలు వేసుకుంటే చినిగిపోయి చీకిపోయే వస్త్రానికి ఒక డాగ్ ఉంటే మనం కొనట్లేదు కదా. అలాంటిది దేవుడు ఇచ్చే ఆ స్వర్గం లేకపోతే ఆ మోక్షపురము ఎలాంటిదంట, ఆయన వెలుగులో మాత్రమే ఉందంట. ఆయన వెలుగు మాత్రమే ప్రకాశిస్తుందంట. ఆయన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి మనలో కూడా మచ్చ డాగు ఉంటాయని రాణిస్తాడా, ఆ పట్టణానికి రాణిస్తాడా, రానివ్వండి. అంతే. ఎందుకండి, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదండి, అలాంటి షాపు ముందే ఒక ఆయన భిక్షమెత్తుకుంటూ కనిపిస్తూ ఉంటాడు. అనుకుంటాడు అందరూ షాప్లోనికి వెళ్తున్నారు కదా, అందరూనే నేను ఒకసారి వెళ్తానని వెళ్ళబోయాడు అనుకోండి, వెళ్ళనిస్తారండి. ఎందుకంటే అతని వస్త్రధారణ బాగోలేదు, ఆయన యొక్క మరి అలంకారం బాగోలేదు. ఇవన్నీ చూసి ఏం చేస్తారంటే రానివ్వరు కదా. ఒక మనిషే రానివ్వట్లేదు కదా. కానీ దేవుడు రాణిస్తాడా?
దేవుడు రానిస్తాడని మనం ఎలా అనుకుంటున్నాం? అసలు నిజంగా దేవుడు రానివ్వడండి. ఎందుకంటే లోకంలో ఉన్నది ప్రతిదీ ఎలా అయితే డబ్బులతో కొనేస్తున్నామో అలాగే ఈ యొక్క స్వర్గాన్ని కూడా, మోక్షాన్ని కూడా మనం కొనేయచ్చు అనుకుంటున్నారు ఈరోజు చాలామంది. అది డబ్బుతో కొనేదైతే కాదు, అది క్యాష్తో కొనేదైతే కాదు, అది క్యారెక్టర్తో కొనుక్కోవాలండి. అదే పేతురు గారికి మనం రాస్తూ ఏమంటున్నారు అంటే, మీరు నిందలేని వారుగా ఉండాలి, ఆ పరమపురికి మీరు చేరాలి అంటే మీరు ఎలా ఉండాలండి? నిందలేని వారుగా ఉండాలి, కళంకము లేని వారుగా మీరు ఉండాలి అని, అలా కనబడేటట్లుగా మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఏమండి, ఏదో ఒక రోజు వచ్చి చూడండి, కొన్ని విషయాల్లో సడన్గా వస్తూ ఉంటారండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కనిపించాలండి, ఫోటో తీసుకోవాలండి అంటారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు, పెద్ద పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతూ ఉంటారు, భర్తలు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ వచ్చి ఫోటో దిగాలంటే కష్టం కదండి. అలా అర్జెంటుగా దేవుడేం మనకు అటువంటి సిచ్యువేషన్ ఏం పెట్టలేదండి. మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు జాగ్రత్త పడుతూ ఉండండి, మీరు ప్రయత్నిస్తూ ఉండండి, మీరు ప్రయత్నిస్తే సాధించగలరు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరూ కూడా మొట్టమొదటినే పరిశుద్ధులుగా ఎవరు ఉండలేరండి. ఏదో ఒక లోకపు ఆకర్షణలో పడిపోతూ ఉంటారు. కానీ ఏం చెప్తున్నాడు అంటే దేవుడు, మీరు అట్టి రీతిగా ఉండడానికి జాగ్రత్త పడండి. సాధన చేస్తే సాధించలేనిది ఏది లేదంట. సాధన చేస్తే సాధించలేనిది ఏది లేదు. ఈరోజు పురుషులతో పాటు స్త్రీలు కూడా ప్రతి విషయంలో కూడా పోటీ పడుతున్నారండి. సాధించలేకపోతున్నారా? ఈరోజు వందే భారత్ నడుపుతున్నారు, ఈ ఆకాశంలో ఎగురుతున్న విమానాలు నడుపుతున్నారు. అన్నీ సాధించగలిగిన వారు క్యారెక్టర్ విషయంలో ఎందుకు సాధించలేరండి? నిజంగా మనస్సు పెడితే ఏదైనా సాధించగలదండి. మనస్సు పెడితే ఏదైనా సాధించగలదు. ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా గారిని మనం చూడగలిగితే మనస్సు పెట్టాడు. నా నుండి ఏదైనా ఆశిస్తున్నావా నువ్వు శిష్యుడా అని అడిగినప్పుడు, గురువా నేనేం ఆశిస్తున్నానంటే నీకున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. ఏమడుగుతున్నాడండి? ఆత్మ గొప్పదైనటువంటి, అది ఎలాంటిదంటే శిథిలమైపోయేది కాదు. ఎంత జ్ఞానంతో ఆలోచించాడో చూడండి నిజంగా. మరి అడిగిన వెంటనే పొందుకున్నాడు అంటే ఉత్తనే పొందుకున్నాడా? అట్టి రీతిగా జాగ్రత్త పడ్డాడండి. గురువుని చూస్తూ బ్రతికాడు కాబట్టి అలా జాగ్రత్త పడ్డాడండి. అందుకనే ఏలియా గారి కన్నా ఎలీషా గారు ఎన్నో అద్భుతాలు చేశారండి. నిజంగా చాలా అద్భుతాలు చేశారు. సుమారు మనం లెక్క పెట్టుకుని వస్తే రాయించినవి చాలా తక్కువండి బైబిల్ గ్రంథంలో. రాయించినవి మొత్తం అన్నీ, జరిగిన కార్యాలన్నీ, యేసుక్రీస్తు వారు చేసిన మహత్ కార్యాలన్నీ రాయించాలంటే ఈ గ్రంథాల కంటే భూలోకమే సరిపోదంట. కనుక ఎలీషా గారు తన యొక్క గురువు దగ్గర ఏమి నేర్చుకున్నాడో వాటన్నిటిని బట్టి చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు, మెలకువ కలిగి ఉన్నాడు. కాబట్టి అడిగిన వెంటనే ఏం పొందుకున్నాడంట? శక్తిని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దేవుడు కూడా మనకు అదే చాయిస్ ఇస్తున్నాడు. మీరు సాధించగలరు, సాధన చేయండి అని చెప్తున్నాడు. కానీ సాధన చేయగలుగుతున్నాం మనం? రోజుకంట 2 అధ్యాయాలు చదివితే చాలంటే సంవత్సరానికి బైబిల్ అయిపోద్దంట. కానీ చదువుతున్నామండి? పని కట్టుకునేవి కాదండి. 2 అధ్యాయాలు చదవాలంటే ఎంత టైం పడుతుందండి? 5 నిమిషాలు 10 నిమిషాలు గుణించుకుని ఒకవేళ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే 15 నిమిషాలు పడుతుంది. కానీ ఆ 10 నిమిషాలు కూడా మనం ఇవ్వగలుగుతున్నాము. మనం ఈరోజు ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్న పడుతున్నారండి. అందరి చేత బైబిల్ చదివించాలి, అందరి చేత ప్రార్థనా జీవితాలు కలిగి ఉంచాలి అని ఎంతోమంది అందుకునే, ఇదిగో ఈరోజు ఈ 3 అధ్యాయాలు చదవండి, 3 అధ్యాయాల సాయంకాలం మీకు విద్య ఉంటుంది అని చెప్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాం? సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడండి నిజంగా దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మనము వినియోగించుకోలేకపోతున్నామండి. ఈరోజు వినియోగించుకోలేకపోతున్నాం. అందుకనే పేతురు గారు అంటున్నారు, మీరు నిందారహితులుగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు నీతిమంతులుగా ఉండారన్నా కొంతమంది ఏం చేస్తారు? మీ మీద బురదలో రాయి వేస్తారు, ఆ బురద మీ మీద చదువుతుంది. అలాంటి సిచ్యువేషన్లు కూడా జరుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. లేవండి ఇలాంటివి. ఎవరో తప్పు చేసి ఆ తప్పును ఎదుటి వాళ్ళ మీద నెట్టివేసేవాళ్ళు. మన యొక్క ప్రవర్తన బాగోకపోతే మనకి ఏం జరుగుతుంది? కీడే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు బుద్ధి చెప్పడానికి. అప్పుడు ఏం జరుగుతారు? మా ప్రవర్తన బట్టి మాకు కీడు జరిగిందేమో అని ఆలోచించుకోరండి. ఆలోచించకుండా ప్రజలందరి మీద నోరు పారేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే, నింద అంటే దానిలో నువ్వు పాలిబాక్స్ అవుతే మరలా నువ్వు నిందను నువ్వు తెచ్చుకుంటావు, ఆ పాపాన్ని నువ్వు తెచ్చుకుంటావు. కాబట్టి అలాంటి విషయంలో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని పేతురు గారు మనకు మాట్లాడుతూ ఉన్నారు. మరొక వచనాన్ని కూడా మీరు చూడగలిగితే
ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే అండి, అందరికీ తెలిసింది కాబట్టి 3వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి మాట, మన అందరి పౌరస్థితి అసలు ఇది కాదు, ఈ లోకం కాదండి మనది అసలు అని. మనం ఎక్కడికో వేరే ఊరు చుట్టాల ఇంటికి వెళ్ళామండి, వెళ్తే అందరినీ రాసుకోవడానికి వచ్చారు జనాభా లెక్కలు, మనల్ని కూడా అడుగుతున్నారు మీ పేరేంటండి అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏమంటామండి, నాది ఈ ఊరు కాదండి, నేను చుట్టాల ఇంటికి వచ్చాను, నేను మా ఊరు వేరే ఊరండి అని చెప్తాం, అవునండి. మరి ఇప్పుడు కూడా మనం ఈ భూమి మీదకి వచ్చామంటే మనకి ఫిలిప్పీ పత్రిక రాస్తూ పౌలు గారు ఏమంటున్నారంటే అసలు మన పౌరస్థితి ఇది కాదు, ఇది కాదు. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకమందు ఉంది, పరలోకముంది. మరి పరలోకమందు మన పౌరస్థితి ఉంటే మనమేమంటున్నాము, ఇది నాది, అది నాది, అది నాది అంటున్నామండి. ఏది నాది, ఏది నాది కాదు. అదే ఇంతకు ముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాం కాకుల గురించి చెప్పుకుని, మనం అవన్నీ మర్చిపోయాం కాబట్టి కాకు వచ్చంట మనకు ఏం చెప్తుందంట, కావు కావు కావు. ఒక ఆవిడంట మరొక పక్కింటి ఆవిడతో చెప్తుందంట, ఈ సంవత్సరంలో ఇంత బంగారం కొన్నానని. కాకొచ్చి గోడ మీద వాళ్ళి కావు అంటుందంట. మరలా అంటుందంట, ఈ సంవత్సరంలో మాకు ఇంత లాభం వచ్చిందండి అని చెప్తుందంట. మరలా కాకు అంటుందంట, కావు అంటుందంట. నిజంగా గుర్తెరిగితే కాకి మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సింది మర్చిపోయాం కాబట్టి కాకి అంటుంది, ఈ లోకంలో ఏది నీది కాదు అని చెప్తుందండి, ఒక వాస్తవాన్ని పలుకుతుంది నిజంగా. అలాగే ఇక్కడ ఫిలిప్పీ పత్రిక రాస్తూ పౌలు గారు అంటున్నారు, ఇది మన పౌరస్థితి అయితే కాదు, మనది ఎక్కడా మందే, పరలోకం మందే. మనం అక్కడి నుండి వచ్చిన వారమే, మనం అక్కడి నుండి వచ్చిన వారమే. కానీ ఇక్కడ ఏమైపోయాం, మనం ఆకర్షితులైపోయాం. బంధుత్వాల మధ్య, అభిమానాల మధ్య, అనురాగాల మధ్య, ఇవన్నీ దేవుడు దేనికి సూచనగా చూపించాడంటే ఒక బంధుత్వం అనేది ఉంది. బంధుత్వం ఎన్నాళ్ళు ఉంటుందండి? ఒక భార్యాభర్తల బంధమే ఉంది, ఎన్నాళ్ళు ఉంటుందండి అంటే ఆ కొన్ని రోజుల్లో కూడా ఆ బంధత్వంలో, భార్యాభర్తల బంధంలో ఏదో నేర్చుకున్నారు. ప్రేమ, ఒకరి కోసం ఒకరు ఉండాలని, ఒకరి కష్టం చేత ఒకరు పోషింపబడాలని, ఒకరి కష్టంలో ఒకరు ఆదుకోవాలని, ఒకరు పడిపోతున్నా మరొకరు చేయిచ్చి లేవనెత్తాలని, మంచి ఆలోచన చెప్పే భార్యగా ఉండాలి, ఇలా ఎన్నో నేర్చుకున్నారు కదా. అయినప్పటికీ కూడా వదిలిపెట్టి ఒకరు వెళ్ళవలసిన వారై ఉన్నారు, ఒకరి జీవితం మోడిబారిపోవలసిందై ఉంది. అప్పుడు మీరు ఏమనుకోవాలంటే, అంటే నా భర్త కన్నా, నా భార్య కన్నా శాశ్వతమైన ప్రేమ ఎవరిదంటే నా దేవుడిది. అది తెలుసుకోవాలని దేవుడు నీకు ఈ బంధుత్వాలు అనేవి, ఈ అనురాగాలు అనేవి పెట్టాడు. చాలాసార్లు అండి 9 నెలలు ఎంతో భద్రంగా కడుపులో దాచినటువంటి తల్లిని నిజంగా ఆ కడుపులో ఉన్నప్పుడు నిజంగా ఆ మాంసపు ముద్ద ఎంత ఉంటుందండి, నిజంగానే పెండమ్మగా మారినప్పుడు ఎంత ఉంటుందండి, ఒక గొప్పన ఉంటుందండి. ఆ పెండమ్మగా మారకముందు ఎంత ఉంటుందండి, చిన్న కనిపించని కణంగా ఉంటుంది. కనిపించని కణం ఒక ముద్దగా మారుతుంది, తర్వాత 3 కేజీలు బిడ్డ అవుతుందండి. మా మాంసపు ముద్దే కదా ఇదంతానే. అదే అందుకునే కదా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమంటారు, ముద్ద అయిపోయారు, మాంసం ముద్ద అంటారు. అలా కణంగా ఉన్న దానిని ముద్దగా ఉన్న దాన్ని 3 కేజీలు బిడ్డగాను లోపల దాచి కాపాడి నిజంగా తల్లి ఎంతో జాగ్రత్తలో తీసుకుంటుంది. అలాంటి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తన చేతులతో తను కష్టపడుతున్న సమయంలో ఆ బిడ్డ ఏదో ఒక రోజు ఎదురు తిరిగినప్పుడు తల్లి అంటది, అసలు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేవలసింది. మోసిన తల్లి ఎందుకంటుందంటే బిడ్డల పైన అంతా ఏమొచ్చేసిందంటే కోపం వచ్చేస్తుంది. కానీ మన పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమనుకుంటున్నాడంటే నేనున్న లోకానికి నిన్ను కూడా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, కనుక ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఎలాంటి వాడు అంటే వర్తమానంలో నువ్వు ఎలా ఉన్నావో, ఈ యొక్క భూతకాలంలో నువ్వు ఎలా ఉన్నావు, భవిష్యత్తు కాలంలో నువ్వు ఎలా ఉండాలో అన్నదాన్ని నీ కళ్ళ ముందే నీ చేతుల్లోనే దేవుడు పెట్టాడు. నిర్ణయం నువ్వు తీసుకున్న ఆయన అని. చూడండి, మరొక మాటను కూడా చూడగలిగితే తిమోతి గారికి రాస్తూ పౌలు గారు నా నిజమైనటువంటి కుమారుడు అని ఎవరినైతే ఆయన పిలిచాడో పౌలు గారు ఆ తిమోతి గారికి రాస్తూ తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే 4వ అధ్యాయము 8వ వచనమండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయములోనూ
రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. ఏదంటండి? మన చేతి వృత్తి నేర్చుకుంటూ ఉంటాము. చాలామంది అంటారు ఆడపిల్లలకి చేతి వృత్తి ఉండాలండి, ఏదో పని చేసుకోవాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్తూ ఉంటారు. మిషన్ కుట్లని, అల్లికలని ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఎంతవరకు అంటే భూమి మీద ఉన్నంత వరకే ప్రయోజనం అండి, అంతే కదండి. భూమి మీద ఉన్నంత వరకే. నిజమే, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. ఒకవేళ చాలామంది భర్తను కోల్పోయిన వారు, చాలామంది మరి ఏదో ఒక అన్యాయ పాలైన వారు, అలాంటి సమయంలో వారికి ఒక బలంగా నిలిచేది ఏంటంటే వారు నేర్చుకున్న చేతి వృత్తే. అయితే అది కొంతకాలమే ప్రయోజనకరమేమో, కానీ ఏదంటే రాబో జీవము విషయమైన వాగ్దానంతో కూడినటువంటిదంతా ఎలాంటిదంట? చాలా ప్రయోజనకరం అంట, చాలా ప్రయోజనకరం అంట. మరలా మనం దాన్ని చదవగలిగితే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి అంట ఇప్పటి జీవ విషయంలోను అంటే ఇప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలి, ఒక తల్లికి కూతురుగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఒక కూతురుగా తల్లిగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఒక ఇంటికి కోడలుగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, నీ నోటి మాట వల్ల కొన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయా, ఇవన్నిటికీ కూడా నీకు మేలుకరమే. ఏది? భక్తి జీవితం. భక్తి అంటే ఏదో వెళ్ళి వచ్చేసి ఏదో మనకు తోచించి వచ్చేసి అది భక్తి కాదండి. నిజమైన భక్తి ఏంటి అంటే యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు, 1వ అధ్యాయంలో చివరి వచనంలో ఉంటుంది. అసలు భక్తి అంటే ఏంటంటే దేవుని యందు భయము కలిగిన భక్తి మాట. దేవుని యందు భయము కలిగిన భక్తి అంటే దేవుడు ఏది చెబుతాడో అదే చేస్తారనమాట. అంతేగాని మనకి ఈ టైం అప్పుడు మనం ఖాళీగా ఉంది కాబట్టి మనం వెళ్ళొచ్చేద్దాం, ఇది భక్తి కాదండి. ఇది దేవునికి భయం కలిగినటువంటి భక్తి మనం ఎలా చేయాలంటే ఆయన ఏది చెప్తే చేస్తారు, అంతే కదండి. పిల్లలకి భయం ఉందనుకోండి తల్లిదండ్రులు అంటే 10 సార్లు అరాలండి హోంవర్క్ చేయమని అవసరం లేదండి. అక్కడికి భయం ఉంది కాబట్టి, చెయ్యకపోతే కొడతారు కాబట్టి వాడే చేసేస్తూ ఉంటాడు. ఇప్పటి జీవ విషయంలో కూడా మేలంటది, ప్రయోజనకరం అంట. నీకు ప్రయోజనకరమే, నేను చూస్తున్న వారికి కూడా ప్రయోజనకరమే. ఒక మనిషి వచ్చేసరికంట కొంతమంది భయపడుతూ ఉంటారంట. ఎందుకంటే అమ్మో ఈవిడ వస్తుంది, ఏ మాట మాట్లాడాలన్నా భయమే. ఎందుకంటే ఈమె నాలుక నోట్లో ఉండదు, ఎక్కడ ఉంటుందంట? భుజాన్ని వేసుకుని తిరుగుతుందంట. నాలుక ఎక్కడ ఉందండి? భుజాన్ని వేసుకుని. ఇక్కడ ఏ మాట అయితే మనం పలికాం ఆ మాటకి 2 తగిలించామే ఊరి మీదకి పట్టుకెళ్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఒకవేళ ఇప్పటి భక్తి విషయము నువ్వు భక్తి కలిగిన దానివైతే నీ భక్తిలో ఇప్పటి జీవానికి నీకు మంచిది, నీ ఎదుట ఉన్నటువంటి వారికి కూడా అది మంచిది. ఇక రాబో కాలంకైతే ఇంకా మరీ మంచిదంట, ప్రయోజనకరం అంట. అంటే వాస్తవమైనటువంటిది రాబో కాలం. అదే చెబుతూ ఇక్కడ తిమోతి గారికి నువ్వు ఇలాంటి దానికోసం నువ్వు ప్రకటన చేయి. ఎవరైనా తప్పు చేశారా గద్దించు, వాళ్ళని ఖండించు. ఎందుకంటే ఆ తప్పులోనే వాళ్ళు కంటిన్యూ అయిపోతున్నారనుకో, వారు పరలోకానికి శాశ్వతంగా దూరం అయిపోతారు. కాబట్టి ఖండించు. తప్పు చేసినప్పుడు, తప్పు మాట్లాడినప్పుడు ఖండించాలండి. ఖండించకపోకుండా మనం సమర్థించామనుకోండి, మనమే తప్పు చేసిన వారం అవుతామండి. అందుకనే తిమోతి నువ్వు ఖండించు, గద్దించు అని చెప్పి ఇదిగో నిత్య జీవాన్ని గూర్చినటువంటి సూత్రాన్ని వాళ్ళతో మాట్లాడని పౌలు గారు ప్రత్యేకంగా తిమోతి గారికి పత్రికను రాశారండి. పౌలు గారు రాసిన పత్రికలు, ఒకటి సంఘాలకు రాసినటువంటి పత్రికలు అయితే మరొకటి వ్యక్తిగతంగా రాసిన పత్రికలు. అందులో తిమోతి గారికి రాశారు, తీతు గారికి రాశారు, పిలోమోను గారికి రాశారు. పిలోమోను గారికి రాసినటువంటి ఆ పత్రిక చిన్నదైనప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఒకటే అయినప్పటికీ కూడా ఇదిగో తప్పిపోయిన నీ యొక్క సేవకుడిని, నీ పనివాడిని చేర్చుకో అన్న దాని గురించి రాస్తూ మనకెంతో ఉపయోగకరమైన మాటలను రాశారు ఆయన. అంటే ఆయన సంఘాలకు రాసిన పత్రికలు ఉన్నాయి, వ్యక్తిగతంగా రాసిన పత్రికలు ఉన్నాయి. అలా వ్యక్తిగతంగా తిమోతి గారికి 2 పత్రికలు రాశారు ఆయన. నా నిజమైనటువంటి కుమారుడు అన్నారు. ఆ నిజమైన కుమారుడికి రాస్తూ ఇదిగో నిత్య జీవాన్ని గూర్చినటువంటి ప్రకటన నువ్వు ఇలా చెయ్యి, భవిష్యత్తు కాలంలో ఇలాంటి గొప్ప సంగతులు నీవు వాళ్ళకి తెలియచేయాలని ఆయన పౌలు గారు తిమోతి గారికి చెప్పినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదే తిమోతికి రాసినటువంటి పత్రికలోని 6వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూడగలిగితే,
అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మనం చూడగలిగితే 6వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏం చేస్తున్నారంటే అండి, చివరికి వచ్చేసరికి ఏమని చెప్తున్నారు అంటే, వాస్తవమైనటువంటి జీవం ఒకటి ఉంది. ఆ జీవాన్ని సంపాదించుకోవాలంటే ఈ రాబో కాలాన్ని గురించి అంట పునాది వేసుకోవాలంటే అంట, ఎక్కడ వేసుకోవాలంట పునాది? ఇక్కడే వేసుకోవాలంట. పైన 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టాలనుకోండి, లేకపోతే ఒక 100 అంతస్తులు కట్టాలనుకోండి, పునాది బలమైంది ఎక్కడ వేయాలండి? కిందే కదండి వేయాలి. మరి పరలోక పట్టణము ఆ పైన ఉంది, లోకాలు దాటి ఉంది కదా. ఆ పరలోక పట్టణానికి మనము ఆ దేవుడి చేత కట్టబడినటువంటి ఆ పట్టణంలోనికి వెళ్ళాలి అంటే మన పునాది ఎక్కడ ఉండాలంట? ఇక్కడ ఉండగానే మనం వేసుకోవాలంట. కానీ కొంతమంది అది తెలియక చనిపోయిన తర్వాత కూడా కొన్ని దినాలు మనం అక్కడ ఉంటాము కదా, అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు చెరగా కొనిపోబడుతుంది అన్నటువంటి మాటను తీసుకుని ఈలోగా మనం అక్కడంట కన్నీటి ప్రార్థనలు చేస్తే మనల్ని మరలా మార్చేస్తాడంట, మరలా మనల్ని తీసుకువెళ్ళిపోతాడు అని చాలామంది అపోహపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే వాస్తవమైన జీవం సంపాదించుకోవాలంటే మనం ఎక్కడ పునాది వేసుకోవాలంట? ఇక్కడే పునాది వేసుకోవాలి. తర్వాత వారు ఎలా ఉన్నారని అక్కడ వ్రాయబడిందండి. నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారంట? వారి యొక్క సత్క్రియలు మేలు చేయుచు సత్క్రియలను ధనము గలవారై ఔదార్యము గలవారై తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ఉన్నారంట. ప్రియమైన దేవుని వారలారా, మనం వాస్తవాన్ని తెలుసుకున్నాం. అనేక మంది తెలుసుకోలేని వారు. అలాంటి వారిని గురించి మనం ఏం చేయాలంటే కన్నీరు కారుస్తూ ఉండాలి. ఒకటి, మనకు చేయుత కలిగి ఉంటే మనం సహాయం చేయవచ్చు. రెండవది, మనం ప్రార్థనా జీవితాలు కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన మీదకు వచ్చి ఉపద్రవాన్నైనా ఆబ్జేయగలడండి. దేవుని వల్లరా ఆలోచించండి. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. మనం అనుకుంటాము, అయ్యో లోకంతో సాంగత్యం కలిగి ఉండాలి, వాళ్ళతో సాంగత్యం కలిగి ఉండాలి, వీళ్ళతో సాంగత్యం కలిగి ఉండాలి, ఎందుకంటే చనిపోయినప్పుడు నలుగురు మోయడానికన్నా కావాలి కదా అనుకుంటాం. దేవుడు అంటాడు, నువ్వు చనిపోయినప్పుడు కనీసం నలుగురినన్నా నువ్వు రక్షించావా అని దేవుడు అడుగుతాడు. మనం అనుకుంటున్నా నన్ను మోయడానికి నలుగురన్నా కావాలి కాబట్టి వాళ్ళ కోసం నేను ఎలా ఉండాలి, దేవునికి దూరమైనా పర్వాలేదని మనం అనుకుంటా ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే దెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించినట్లు ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరేలాగ దేవుని వైపునకు తిరిగితురు ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఏంటంటే భవిష్యత్ కాలంలో రాబోయేది ఒకటి ఉందంటే ఏంటండి ఏమని చెప్తున్నాడు? రాబోయే ఒక ఉగ్రత అనేది ఉంది. అది ఎవరు ఆర్పనది, ఎవరు చల్లార్చినది, ఎవరు కూడా తప్పించలేనటువంటి ఉగ్రత ఉందండి. అందుకనే చాలామంది చూడండి, కొంతమంది వారికి తెలియక వారు పలు విధాలుగా మనుషులు హింసిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనుషులు అనుకుంటారు, వీళ్ళని మనుషులు ఎవరు అనచలేరు, దేవుడే అనచాలంటారు. అంటే అణిచే కాలం ఒకటి ఉంది. అదే దేవుని యొక్క ఉగ్రత దినము. ఆ దినమందంట ఆ ఉగ్రత నుండి మనల్ని కాపాడాలి అంటే ఎప్పుడు
రేపు ఎల్లుండో వచ్చే ఉగ్రత కాదు. యేసుక్రీస్తు వారి రాకడతో మన యొక్క లోపల స్వరూపం అంతా కూడా బట్టబయలైపోద్ది. మనం ఎలాంటి వారమో, ఏ పనులు చేసామో ఇవన్నీ కూడా. అలాంటప్పుడంట ఆ ఉగ్రత నుండి మనల్ని కాపాడడానికి మృతుల్లో నుండి లేచినటువంటి యేసుక్రీస్తు వారంట మనకు అండగా నిలబడతాడు. భవిష్యత్ కాలంలో జరిగే దానిని గురించి యేసుక్రీస్తు వారిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఉగ్రత నుండి నీ కాపాడబడాలనే మృతుల్లో నుండి యేసుక్రీస్తు వారిని నేను లేపాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, నమ్ముతాము మనం ఎవరన్నా? ఏంటి యేసుక్రీస్తు వారు లేచాడా? యేసుక్రీస్తు వారు నిజంగా చాలామంది అనుకుంటున్నారండి ఈరోజు ఆయనకి వేసినటువంటి 3 మేకులు లాక్కోలేకపోయాడు కదా, మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు, మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు అంటున్నాడు. ఎందుకు లాక్కోలేకపోయాడు అంటే దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించిన వాడు యేసుక్రీస్తు వారిని కూడా అందుకునే పంపించాడండి. ఈ భూతకాలంలో జరుగుతున్నటువంటి మనం చేస్తున్నటువంటి పాపాలను, శాపాలను కూడా ఆయన మీద వేసుకుని ఆయన మరణించాడు. ఇదిగో ఆయన భవిష్యత్తు కాలములో మనందరికీ తీర్పు తీర్చడానికి ఆయన ఎలా వస్తున్నాడంట? కొదమ సింహమై వస్తున్నాడంట. మనందరి పాపాలు చిట్టాలు ఆయనే ఇప్పుతాడండి. నిజంగా అంటే భవిష్యత్తుని గురించి చెప్తున్నాడు. ఆయన ఉగ్రత పాలవకుండా మనం ఏం చేయాలంట? ఇప్పుడే మెలకుగా ఉండాలంట. ఆయన ఉగ్రతలోనికి వెళ్ళకుండా, ఆయన ఉగ్రతలోనికి ఒకవేళ మనం వెళ్ళామా మన పరిస్థితి ఏంటో తెలుసా అండి? అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలుతూనే ఉండాలి. ఏమంటే ఏదైనా మనం కాలుస్తున్నాం అనుకోండి, అలా కాలుస్తానే ఉంటే రుచి వస్తుందంటే అది ఏమైపోద్ది? మాడిపోద్దండి. కానీ అక్కడ మాడే అవకాశం ఉండదంట. కాలుతూనే ఉంటారంట. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలిగితే రాబో ఉగ్రతను మనము తప్పించుకున్నట్లంట మన కొరకు ఎవరిని పంపించాడంట? యేసుక్రీస్తు వారిని పంపించాడంట. ఈ సంగతి వీళ్ళందరూ ఎవరు? దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు తెలిసిన వారై ఉన్నారు కాబట్టి ఆ వాస్తవమైనటువంటి లోకం కోసమంట ఈ దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులంట ఎదురు చూడడమే కాకుండా ఏదైతే చేయమన్నాడో, ఔదార్యం కలిగి ఉండమన్నాడో, కళంకం లేకుండా ఉండమన్నాడు, ఇతరులకు పాలిచ్చు వాళ్ళ వల్లే ఇతరులకు మీ దానిలో సహాయకులుగా ఉండాలన్నారు. ప్రతి విషయంలో దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం మొదటి స్థానంలో ఉంది. చూడండి, మరొక మాటను కూడా చదువుకుందాము. ఇది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఏమంటున్నారండి? యేసుక్రీస్తు వారు ప్రత్యక్షత కొరకంట ఏ లోపము లేని వారుగా ఎదురు చూస్తున్నారంట. ఏ లోపము లేని వారుగా. లోపముండి ఎదురు చూస్తే అనవసరం. అందుకని ఒక సేవకుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఒకవేళ బాప్తిసం తీసుకుని ఒకవేళ అన్నీ బాగానే చేస్తున్నాం అనుకుని ఒకవేళ ఒక అడుగు కానీ తప్పారా మీ భక్తి అంతా ఏమైపోయినట్టు? వ్యర్థమైపోయినట్టు. కొన్ని విషయాల్లో పర్వాలేదులే అని పులిసిన పిండి తత్వం కొంచెం ఉంచుకొని మీరు భక్తి జీవితంలో సాగుతున్నారా? అయితే మీ భక్తి వ్యర్థమైపోయింది. అలాంటప్పుడు మీరు దేవునిలో ఉండుట కంటే లోకాన్ని అనుభవించటమే మేలు అన్నాడు. ఎందుకంటే లోకానికి దూరంగా ఉంటున్నాను అనుకుంటున్నావు, భక్తిలో ఉంటున్నాను అనుకుని కొంచెం పులిసిన తత్వాన్ని నువ్వు ఉంచుకుంటున్నావు. అలాంటప్పుడు నీ భక్తి వ్యర్థమే. అలాంటప్పుడు నువ్వు దేవునిలో ఉండుట కంటే లోకంలోకి పోవడమే బెస్ట్. ఎందుకంటే కొంత నువ్వు ఏం చేస్తున్నావు, కొంత నువ్వు పచ్చం చేస్తున్నప్పటికీ కూడా అది ఉపయోగం లేదు కాబట్టి నీ భక్తి వ్యర్థమే అని చెప్తున్నాడు ప్రియమైన దేవుడు. అలా ఉండకుండా ఎలా ఉండాలి అని ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు లోపము లేని వారుగా ఉండాలంట. ప్రభు ప్రత్యక్ష కొరకు లోపము లేని వారుగా మీరందరూ కూడా ఎదురు చూడాలి అని చెప్తున్నాడు. అంటే సిద్ధపడిపోయి చాలాసార్లు మాట్లాడుకున్న విషయమే పౌలు గారు అంటున్నారు, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. అందుకనే ఆ చిన్న పుట్టినోట్లో ఏమని రాయబడిందంటే మరణాత, అంటే ప్రభువైన యేసు త్వరగా రమ్ము, ప్రభువా త్వరగా రమ్ము అని అర్థం అన్నమాట. ఎందుకంటున్నాడు? ఆయన సిద్ధపడిపోయాడు. ఆయనలో ఏ లోటు ఏమీ కనిపించట్లేదు. దేవునికి సరెండర్ అయిపోయాడు. అందుకనే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. దేవుడు వచ్చినా ప్రత్యక్షమైనా రాకడి జరిగినా నాకు మేలే.
ఒకవేళ నేను చచ్చిపోయినా, దేవుని రాకడ ఒకవేళ ఆలస్యమైతే నేను చనిపోయినా కూడా నాకు లాభమే అంటున్నాడు. ఉంటే సువార్త ప్రకటిస్తాను, పోతే దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతాను అని సిద్ధపడిన వాడిగా ప్రభువా త్వరగా రమ్ము అంటున్నాడు. అది హెబ్రూ భాషలో ఏంటి అర్థం అంటే మరణాత. మరి ఈరోజు ఆ పదాన్ని పలుకుతున్న వారు అందరూ సిద్ధపడిపోయారండి? సిద్ధపడిపోయారా? అన్నీ సిద్ధం చేసుకున్నారా? లోపము లేని వారుగా ఉన్నారా? యేసుక్రీస్తు వారి రాకడ కోసం నిరీక్షించేవారుగా ఉన్నారా? క్రైస్తవ్యం అంటే వడకట్టబడినటువంటి భక్తి లాంటిదండి. వడకట్టబడినటువంటి భక్తి. అందులో ఏముండకూడదు? నలకలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయా, అది ఎలాంటిది? నామకార్థపు భక్తి. ప్రియమైన దేవుని వారు, అందుకునే లోకానికి వేరే మీరు జీవించాలి. లోకానికి వేరే జీవించాలి. ప్రియమైన దేవుని వారులారా, ఇక్కడ కొరింథీ సంఘానికి కూడా చెప్తూ లోపము లేని వారుగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూచేవారుగా ఉండాలి. అంటే భవిష్యత్తు కోసం మీరు ఎదురు చూసేవారుగా ఉండాలి. చిన్న మొక్కేసినప్పుడు కొంతమంది అంటారు, మొక్కేస్తున్నావు, రోజు నీళ్ళు వేస్తున్నావు, నువ్వు భవిష్యత్తులో దాని కాయలు తింటావా అని అడుగుతూ ఉంటారండి. ఒకవేళ అదే ప్రశ్న మీరు ఇక్కడ వేసుకుంటే, ఎప్పుడో యేసుక్రీస్తు వస్తారంట, అప్పటి వరకు మీరు కళ్ళు కాయలు కాసేటట్లుగా మీరు ఎదురు చూస్తున్నారేంటి అని ఒకవేళ మనల్ని అడిగారనుకోండి, మన దగ్గర సమాధానం ఉందా? ఒకవేళ యేసుక్రీస్తు వారు లేట్ అయినా, ఆలస్యమైనా, నేను చనిపోతే సరాసరి నేను అక్కడికి వెళ్ళగలదునమ్మా ఆ నమ్మకం నాకు ఉందని మనం చెప్పగలదుమా? పౌలు గారు చెప్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. చివరిగా మరొక వచనాన్ని కూడా చూడగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూడగలిగితే, 9వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని రాయబడిందో అక్కడ చూద్దాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుటకు ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడంట. ఎవరి కోసము? పాపము లేని వారి కోసము, లోపము లేని వారి కోసము. పాపం అంటే ఆయన కొట్టివేస్తాడు. మరలా ఎన్నో లోపాలు మనం సంపాదించేసుకుంటున్నాం కదా, ఎన్నో సంపాదించుకుంటున్నాం. బిడ్డకు తల్లి స్నానం చేయిస్తుంది, బట్టలేస్తుంది. ఈ లోపల మళ్ళా వెళ్ళి ఏం చేసుకుంటాడు? బురద చేసుకుంటూ ఉంటాడు. మరలా తీసుకొస్తుంది, మరలా వెళ్తాడు. వాడి తత్వం ఏంటి అంటే నేను ఆడుకోవాలి, అక్కడికి వెళ్ళి ఆడుకోవాలనేటువంటి తత్వం. కానీ యేసుక్రీస్తు ఒకే ఒక్కసారి తన రక్తం చేత మళ్ళీ కడిగాడు. మరలా ఆయన ఏమంటున్నాడంటే, మరలా మీరు పాపమును అంటించుకోకండి, లోపాలను అంటించుకోకండి, పవిత్రమైన బ్రతుకును బ్రతకండి మీరు అని చెప్పి, అలా నా కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు నేను నేను వస్తానని చెప్తున్నాడు. వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి, రావడానికి ఆయన సిద్ధపడిపోయి ఉన్నాడండి. ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వచ్చినట్లుగా వస్తాడు. అంటే ఎప్పుడో యేసుక్రీస్తు వారు ఎప్పుడో వస్తారంట అని కాదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వచ్చినట్లుగా వస్తాడు. ఆ దొంగ వచ్చినప్పుడు మనం ఎలా అయితే సిద్ధపడి ఉండమో, కానీ దొంగ వస్తాడని మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు వస్తారని తెలుసు. ఏ క్షణంలో వస్తాడో, ఏ రోజు వస్తాడో, రాత్రి వస్తాడో, ఉదయం వస్తాడో, వేకువజామున వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపడి ఉండాలి. రావడానికి సిద్ధపడిపోయాడు ఆయన, వెళ్ళడానికి మనం సిద్ధపడ్డామా? అయ్యో ఎప్పుడో జరిగే దానికోసం ఇప్పుడు ఎందుకండి అనుకుంటున్నారా? ఒకవేళ ఎప్పుడో వెళ్ళవలసిన దానికోసం 2 నెలలు 3 నెలలు ఏం చేస్తున్నాం? టికెట్ ముందే బుక్ చేసుకుంటున్నాం కదా. పక్కనున్న ఊరికి, పక్కనున్న రాష్ట్రానికి వెళ్ళడానికే టికెట్లు బుక్ చేసుకుంటున్నాం. ఎప్పుడు 3 నెలలు 4 నెలల ముందే. కొన్నిసార్లు మరి మనకి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం. మీకు ఇక్కడ సీట్ ఎలా వచ్చిందండి? మీకు అసలు మాకు రాలేదు, మీకు ఎలా వచ్చిందండి? సుమారు 3 నెలల క్రితం బుక్ చేసుకున్నారు. అవునా, అప్పుడు చేసుకున్నారు కాబట్టి కింద బెర్తలు మీకు వచ్చినాయి అంటూ ఉంటారు. అంటే ఆలోచిస్తే మనం పక్క ఊరికి వెళ్ళినా, పక్క రాష్ట్రానికి వెళ్ళడానికి, దేశానికి వెళ్ళడానికే మనం బుక్ చేసుకుంటున్నాం కదా. మరి లోకాలు దాటి వెళ్ళవలసిన మరో లోకానికి వెళ్ళాలంటే ఎప్పటి నుంచి మనం సిద్ధపడి ఉండాలండి? నిజంగా బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి సిద్ధపడి ఉండాలి మనం. ఏమో ప్రభు ఈరోజు వచ్చేస్తాడేమో, రేపు వచ్చేస్తాడేమో, ఎల్లుండి వచ్చేస్తాడేమో, ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు. కాబట్టి నేను మాత్రం సిద్ధపడిపోయి ఉండాలి. ఎప్పుడో భవిష్యత్తులో జరిగే దానికోసం ఇప్పుడెందుకు తొందర అనుకోకూడదండి. ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత జరిగే కూతురు పెళ్లి కోసం ఈరోజు ఎల్ఐసి కట్టుకునేవారు లేరా? పుట్టిన వెంటనే ఎల్ఐసి పుట్టిన వెంటనే బీమాలు కట్టేవారు లేరా? ఏమంటే కొంచెం అమౌంట్ దాస్తున్నానండి, ఇది పిల్ల ఎదిగేటప్పటికి ఇది కూడా ఎదిగిపోతూ ఉంటుంది అనేవారు లేరా?
వీటి కోసం మనం ఆలోచిస్తున్నాం. కానీ లోకాలను దాటి దేవుడు కట్టినటువంటి, దేవుడే పునాది కలిగినటువంటి, దేవుడే మరి ఆయన ఆలోచనల పూర్వకంగా కట్టినటువంటి ఆ లోకానికి వెళ్ళడానికి మాత్రం మనకి ఏం లేదంటండి, ఆలోచన లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అనుకుంటా ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏంటి అంటే నాకు ధీమా ఉంది కాబట్టి నేను ధీమగా ఉన్నానండి అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని విషయంలో లేదండి, నేను సిద్ధపడిపోయి ఉన్నాను, నేను ఇప్పుడు కన్ను మూసానా, నెమ్మది పొందే స్థలానికి నేను వెళ్ళిపోతాను నేను అన్నటువంటి ధీమా మన జీవితంలో కనిపించట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం, మన అందరి పాపాల కోసం కూడా ఆయన ఏం చేశాడంట, ఆయన ఈ లోకానికి జీవితాన్ని అప్పగించేశాడు, ప్రాణాన్ని దారపోసాడు కదా. మరి అలాంటి క్రీస్తు కోసం మన జీవితాలని మార్చుకోగలవా? ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు, ప్రాణాన్ని ఇచ్చేశాడు. మనం జీవితాన్ని ఏమి ఇవ్వక్కర్లేదని మార్చుకోగలుగుతున్నామా లేదా? ఎప్పుడో దానికోసం ఇప్పుడెందుకండి ప్లాను అనుకుంటే పొరపాటు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే మన జీవితకాలం ఎలాంటిది, మన ఆయుష్ ఎలాంటిదంటే ఆవిరి వంటిదంట, గడ్డి పువ్వు లాంటిదంట. గ్యారంటీ ఇవ్వగలదామండి? కాబట్టి గ్యారంటీ లేని జీవితం మంది. కాబట్టి ఎందుకంటే ఈ ఆయుష్ కాలం, ఈ నిర్ణయ కాలం మన చేతిలో లేదు, కానీ దేవుడు రాసి ఉంచుకున్నాడు. అది మనకి తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? సిద్ధపడిన వారుగా మనం అందరూ కూడా ఉండాలి. ప్రియమైన దేవుని వారులారా, అన్నిటినీ ఆలోచిస్తున్నటువంటి మనము ఈ విషయంలో మనం ఆలోచించలేకపోతున్నాము. కనుక మనం ఆలోచించి అర్థం చేసుకుని మనము క్రీస్తు వచ్చే వరకు మనం నమ్మకమైనటువంటి వారిగా ఉండాలని, భవిష్యత్ కాలంలో దేవుడు వాడబారిన కిరీటాన్ని, ఆ జీవ కిరీటాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధం చేసి ఉంచాడు. దాన్ని పొందుకునే అర్హత కలిగిన వారుగా మనం అందరము ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్తును గూర్చినటువంటి ఆ యొక్క ఆలోచనలు మీ మదిలో ఎప్పుడు కూడా మీరు ఏం చేసుకుంటూ ఉండాలి అంటే, మీరు ఆలోచించుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. నేను కన్నుమూస్తే నేను స్వర్గానికి వెళ్తానా? మనం చనిపోయిన తర్వాత మన సమాధి మీద రాయడం కాదండి, రాస్తే వెళ్ళిపోము, చేస్తే వెళ్తాం. మనం రాస్తే వెళ్ళమండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఆ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి అంటే, భవిష్యత్తులో మనం దేవుడున్న లోకంలోకి మనం వెళ్ళాలి అంటే, అక్కడ ఉండాలి అంటే, ఆ సమీపింపరాని తేజస్సులో దేవుడి యొక్క తేజస్సును మనం చూడాలి అంటే, ఒకవేళ మనం ఇక్కడ ఉండగానే పునాదిని వేసుకోవాలి, ఇక్కడ ఉండగానే సంసిద్ధమై ఉండాలి. ఇక్కడ ఉండగానే మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఉండగానే అనంత లోకానికి అర్హతను మనము సంపాదించుకోవాలి. అలాంటి అర్హతను మీరు అందరూ సంపాదించుకుంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందామని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. అయ్యా తండ్రి దేవా, అనంత లోకాన్ని గూర్చినటువంటి కొన్ని మాటలు, భవిష్యత్తు కాలంలో మీరు మాకు ఇవ్వబోతున్నటువంటి దాని గురించి, రాబోతున్నటువంటి భవిష్యత్తు కాలంలో ఉగ్రతను గురించి కొన్ని మాటలు మేము మాట్లాడుకుని ఉండగా తండ్రి, మీ మాటలు వింటున్నప్పుడు తండ్రి దేవా తండ్రి, అయ్యా ఒకనాడు తండ్రి దేవా తండ్రి భక్తులైన వారు ఎంత భయపడ్డారో తండ్రి, ఈరోజు కూడా తండ్రి మేము అట్టి రీతిగా భయం కలిగిన తండ్రి దేవా, మా జీవితాల్ని మలుచుకుని, మా జీవితాల్ని మార్చుకుని తండ్రి దేవా తండ్రి, అయ్యా దేవా తండ్రి, అనేక మార్లు ఈ ఇంటికి ఏసీ అధిపతి అని చెప్పుకుంటున్నాము, కానీ ఈ జీవితానికి ఆయనే అధిపతి అని, ఈ జీవితంలో ఆయనే కనిపించాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకుని తండ్రి దేవా, మా ఆధ్యాత్మిక జీవితాలు తండ్రి మేము తండ్రి చక్కగా నడిపించుకుంటూ తండ్రి అనంత లోకానికి తండ్రి దేవా వెళ్ళే అర్హతను సంపాదించుకోవడానికి ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని వారిని ముందుకు నడిపించమని తండ్రి, ఆవేశం కలిగిన వారిగా కాకుండా ఆలోచించే వారముగా, ఏది మంచి ఏది చెడు, ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది, ఏది శిథిలమైపోయేదో తెలుసుకునే తండ్రి, దాని ప్రకారముగా మా జీవితాలు ముందుకు నడిపించుకునే ధన్యత మీరు మా అందరికీ ప్రసాదిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.